బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడ్డాడు. అర్ధరాత్రి పూట ముసుగు గ్లౌజులు ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్ హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. దుండగుడు వచ్చిన సమయంలో అరుణ ఇంట్లో లేరు. ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని, తనకు భద్రత పెంచాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ కీలక నేత ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్. ప్రసన్న, అయితే మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో అయితే జూబ్లీహిల్స్ నివాసంలో అయితే దొంగలు పడ్డారు. నిన్న రాత్రి సమయంలో సుమారుగా తెల్లవారుజామున సమయంలో అయితే కిటికీని ధ్వంసం చేసి, ఇక్కడ మనం చూస్తున్నాము కదా, ఇది ఆ మెయిన్ రోడ్ జూబ్లీహిల్స్కి వెళ్ళేటువంటి రోడ్ నుంచి ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్ నుంచి ఒక్కసారిగా గోడ ఏదైతే పక్క గోడ ఉందో ఆ గోడ నుంచి ఈ పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఈ పై నుంచి ఇటు పైకి నుంచి ఇటు దూకి లోపలికి వచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. అండ్ రాగానే మెయిన్ ఈ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ కిటికీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసి లోపలికి వెళ్ళారు అని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళినటువంటి దుండగుడు సుమారుగా గంటన్నర నుంచి 2 గంటల వరకు కూడా ఇంట్లోనే తచ్చాడినట్టుగా తిరిగినట్టుగా చెప్తా ఉన్నారు. బట్ ఇంతవరకు కూడా ఇంట్లోకి వెళ్ళి ఒక్క వస్తువును కూడా ముట్టుకోకుండా ఎలా వెళ్ళిన మనిషి అలాగే లోపలికి వెళ్ళినటువంటి మనిషి అలాగే బయటకు వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. బ్రదర్, మీ పేరు? లక్ష్మణ్. అసలు ఎట్లా వచ్చిండు లోపలికి దొంగ? ఏ టైంలో వచ్చిండు? ఎప్పటి వరకు ఉన్నారు? మాకు 3 ఫ్లోర్ కాలేదు. ఇక్కడ పైన బయట అక్కడిక్కడ చూసాము, ఏం శబ్దం లేదు. ఆ పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, అక్కడ శబ్దం ఏమో అనుకొని వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 6కి లేచి చూస్తే అక్కడ పార్కింగ్లో మట్టి కాళ్ళచ్చులతో ఆయన ఇక్కడికి వచ్చాడు. కాళ్ళచ్చులు చూసి మళ్ళీ పైనకి వచ్చి చెక్ చేసుకునే వల్ల ఇక్కడ విండో బ్రేక్ చేసి ఉండడంతో సీసీ కెమెరాలు చెక్ చేశాను. సీసీ కెమెరాలు చెక్ చేయడంతో ఆ వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క సీసీ కెమెరా కేబుల్ దొరికితే కేబుల్ కట్ చేసిండు. కేబుల్ ఉన్నాడు. అలాగే వెళ్ళిపోయారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చినట్టు, అసలు దొంగతనం చేయకుండా బయటకు ఎందుకు వెళ్ళాడు వ్యక్తి? అది యాక్చువల్గా లోపలికి వచ్చిన వ్యక్తి మా ఉద్దేశం మనం చూస్తున్నాం, తెలంగాణ బీజేపీ కీలక నేత ఎంపీ డీకే అరుణ ఇంట్లో నిన్న అర్ధరాత్రి ఒక దుండగుడు చొరబడ్డాడు. అయితే దొంగతనానికి వచ్చాడా లేకపోతే అటాక్ చేయడానికి వచ్చాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అయితే తనకు భద్రత లేదు అని, తనకు భద్రత ఇంకా పెంచాలి అంటూ కూడా డీకే అరుణ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడో ఆ సమయంలో డీకే అరుణ అయితే ఇంట్లో లేరు. అయితే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత హాల్లో సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే ఇంకా కిచెన్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడే తచ్చట్లాడిన పరిస్థితి కనిపించిందంటూ కూడా అక్కడ ఉన్న పని వాళ్ళు చెప్పడం జరిగింది. బ్యాక్ టు విజయ్. విజయ్, అక్కడ స్థానికులు ఏమంటున్నారు అంటే, ఎవరైతే డీకే అరుణ ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, దుండగుడు ఎందుకు ప్రవేశించాడు, దాదాపు టూ అవర్స్ వరకు కూడా అక్కడే తచ్చట్లాడాడు, మరి ఏ వస్తువు తీసుకెళ్లలేదా, ఎందుకు ప్రవేశించినట్టు? ఎస్ప్రెస్సోనా అయితే సుమారుగా గంటన్నర వరకు కూడా దుండగడైతే ఇంట్లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను కూడా చుట్టి తిరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఒక్క వస్తువును కూడా ముట్టుకోకుండా ఎలా వచ్చినటువంటి వ్యక్తి అలాగే బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పని వాళ్ళు కూడా ఆ ఇంటి చుట్టూ కూడా కొంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ సౌండ్స్కి కూడా వచ్చినటువంటి వ్యక్తి చప్పుడు అలజడి మాకు తెలియలేదు అని చెప్తున్నారు. అయితే మేడం గది వరకు కూడా వెళ్ళారు, కానీ మేడం రూమ్ లాక్ చేసి ఉండడంతో వచ్చినటువంటి వ్యక్తి తిరిగి వెళ్ళిపోయాడు అని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఎంపీ డీకే అరుణకి థ్రెట్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. అంటే డీకే అరుణ గారి ఇంటికి సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీ పేరు? అది ఎట్లా జరిగిందంటారు అసలు?
బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడండి. విండో తీసేసి లోపలికి ఎంట్రీ అయ్యాడు. ఆ కిచెన్లో ఉన్న కెమెరా వైర్ కట్ చేశాడు. వైర్ కట్ చేసి డైనింగ్ హాల్కి వెళ్ళాడు, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాడు, మేడం రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ ఫుటేజ్లన్నీ తీసి మేము పోలీసు వాళ్ళకి ఇచ్చామండి. కాకపోతే ఒక దొంగగా ఇంట్లోకి వస్తే ఏదన్నా చేస్తాడు కాబట్టి ఏం చేయకుండా ఇవన్నీ రెక్కి చేసినట్టు ప్రతి రూమ్కి వెళ్ళి చెక్ చేయటం, ఈవెన్ విజిటర్ సిట్టింగ్ ఏరియాలోకి వెళ్ళి ఆ సోఫాలు కానీ అవి కానీ చెక్ చేయడం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా పోలీసు వాళ్ళకి చెప్పానండి. ఆ పోలీసు వాళ్ళు ఆ ఫుటేజెస్ అడిగారు, ఫుటేజెస్ ఇచ్చాము. ఫుటేజ్ని బట్టి దర్యాప్తు చేస్తున్నాడు. ఇవన్నీ చేసేటప్పుడు అతను ముఖానికి మాస్క్ వేసుకున్నాడు, తర్వాత అతని చేతిలో గ్లౌజులు వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు. ఎక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చాడు. తీసుకొని రాబట్టే పోలీసు వాళ్ళు ఈ ఫుటేజ్ తీసుకొని వేరే కెమెరాలు చుట్టూ ఎక్కడన్నా ఆయన ఫేస్ కనపడుతుందో ఏమో అని ఈ కేసు దర్యాప్తు చేస్తామని సీసీటీవీ ఫుటేజెస్ పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళారు. సో ఇది ప్రసూన మొత్తం కూడా ఇల్లంతా కూడా కలియ తిరిగి ఒక్క వస్తువును కూడా ముట్టుకోకుండా ఇన్స్టాల్ చేసినటువంటి ఆ వ్యక్తి కూడా రమాకాంత్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దొంగతనం కోసం మాత్రమే ఇంటికి రాలేదు అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అయితే చెప్తా ఉన్నారు. ఏదో పర్సనల్ ఇష్యూ లేదా డీకే అరుణ గారికి ప్రాణాలకు ఏదో ప్రాణాపాయం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రసూన, విజయ్, అక్కడ ఎవరినన్నా అనుమానించడం కానీ ఎవరన్నా అనుమానితులు ఉన్నారని చెప్పడం జరిగిందా? ఎస్ ప్రసూన, అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడంతా కూడా కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉంది. డీకే అరుణ గారు కూడా తన నియోజకవర్గంలోని అభివృద్ధి అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు, ఎవరు కూడా అనుమానంగా కూడా కనిపించలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో ఆవిడ డీకే అరుణ గారు మహబూబ్ నగర్ వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కూతుర్లు కూడా ఇంట్లోనే ఉన్నారు. బట్ ఇంట్లో వాళ్ళని కూడా ఎలాంటి థ్రెటన్ చేయకుండా దుండగుడు కేవలం ఇంట్లోకి వచ్చి మొత్తం ఇల్లంతా కూడా కలియ తిరిగి అన్ని సీసీటీవీ కెమెరాలని మొత్తం కూడా నిర్వీర్యం చేసి కొన్నిటిని కట్ చేసి అటు మొత్తం కూడా వాటిని డిస్కనెక్ట్ చేసి ఇంకొన్నిటిని బెండ్ చేసేసి అంటే వాటి డైరెక్షన్ని మార్చేసి ఇంట్లో మొత్తం కూడా తిరిగి ఒక్క వస్తువును కూడా ముట్టుకోకుండా బయటికి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. వచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరో తెలిసినటువంటి వ్యక్తియే, ఆ ఇల్లు అదంతా కూడా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తే రావచ్చు అని చెప్పేసి కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు డీకే అరుణ. మొత్తానికి మాత్రం ఖచ్చితంగా నాకు ఒక ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా నాకు సెక్యూరిటీని కూడా హై సెక్యూరిటీని అలర్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆవిడ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. సో మరి జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే ఇది కేసు నమోదు చేసుకొని డీకే అరుణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకొని కేసు చేస్తారు. అసలు ఎవరు వచ్చారు ఏంటి అనేటువంటి విషయాలు అయితే తెలిసేటువంటి అవకాశం అయింది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలను కూడా మొత్తం చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు. మొత్తం ఇది చెక్ చేసి మొత్తం దర్యాప్తు అనంతరమే మిగతా విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ విజయ్, థ్యాంక్ యూ.